37:34 దావీదు ఈ విధంగా పలుకుతున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయనను హెచ్చించునని అతను పలకడం మనం చూస్తున్నాం. అవును, మన దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఇక్కడ కనిపెట్టుట అనే పదానికి హీబ్రూలో వాడబడిన పదం కవా. కవా అనే పదానికి ఉన్న అర్థాలు ఏంటంటే కనిపెట్టడం, నిరీక్షించడం, ఆశించడం. అవును, మనం మన దేవుని కార్యాల కొరకు కనిపెట్టాలి, వాటి కొరకు మనం నిరీక్షించాలి. ఆయన నుంచి అద్భుతమైన కార్యాలని మనం ఆశించాలి. మనం ఆయన మార్గాలను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు అటువంటి కార్యాలని మన జీవితంలో చేసి ఆయన మనల్ని హెచ్చిస్తాడు. భూమిని స్వతంత్రించుకునేలాగా ఆయన మనల్ని చేస్తాడు. మనం చూడగలుగుతాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులందరూ దేవుని కార్యాల కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూశారు కనుకనే వాళ్ళ జీవితాల్లో అసాధారణమైన కార్యాలని వాళ్ళు చేయగలిగారు. వాళ్ళందరినీ దేవుడు ఎలా హెచ్చించాడు, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు ఎలా చేశాడు, అదే విధంగా ఆయన మన జీవితాల్లో కూడా చేస్తాడు. కాబట్టి మనం అందరం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉందాం. అప్పుడు ఆయనే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మనల్ని హెచ్చిస్తాడు.